ఈరోజు నేను తులసి మాల ఇంట్లోనే ఈజీగా ఎలా కట్టుకోవాలి అనేదైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం తులసి మాలకి తులసి ఆకులతో కూడిన ఇలా కొమ్మలైతే తెచ్చుకోవాలన్నమాట. అండ్ వీటికి మనకి పైన పువ్వు అనేది కాస్తుంది కదా, అది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనము తులసి కొమ్మల్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా కట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా నేను చూపించిన విధంగా గనక పెట్టేసుకుంటే కట్టుకునేటప్పుడు టైం టేకింగ్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. త్వరగా పూలు గనక ఎలా కట్టుకుంటామో అలా ఈజీగా కట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇవన్నీ చక్కగా కొమ్మల్ని తుంచుకొని ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను. ఇక్కడ మనం తులసి కొమ్మలు కడుతున్నప్పుడు మనకి దారం అనేది కొంచెం లావుగా ఉండేలా చూసుకోవాలి. సన్నగా ఉంటే మనం టైట్ చేస్తున్నప్పుడు తెగిపోతుందన్నమాట. సో ఇక్కడ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కాడనేది ఇలా లావుగా ఉన్న థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది. సేమ్ మనం పూలు ఎలా కడతామో అలానే మనం ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాం. కాకపోతే స్టార్టింగ్ ఒక 2 ముళ్ళు ఎక్కువ వేసుకుంటే మనకి అది ఊడిపోకుండా ఉంటుంది. సో ఏడుకొండల స్వామికి ఎంతో ఇష్టమైన తులసిమాల మన చేత్తో కట్టి గనక వేస్తే ఇంకా తృప్తిగా ఉంటుంది కదా. సప్త శనివారాలు వ్రతం చేస్తున్నప్పుడు ఇలా నేను తులసిమాల కట్టుకుని దేవుడికైతే వేశాను. చాలా చూడడానికి నిండుగాను ఆ స్వామివారు మన ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు అన్న విధంగా కనిపిస్తుంది. తులసిమాల అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే మీరు ముందు రోజు నైట్ కనుక కట్టుకుంటే వీటిని ఖచ్చితంగా మీరు ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ కింద టిష్యూస్ వేసి మన మాల అనేది పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. వడిలిపోకుండా ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి అది ఆకులు అనేది కొంచెం మనకి నలిగినట్టుగా కనిపిస్తుంది. ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే టిష్యూస్ కంపల్సరీగా యూస్ చేయాలి. మాల చివర్లో కూడా మనం కట్టిన తర్వాత ఒక 2 ముళ్ళు ఎక్స్ట్రా వేసుకుంటే మనకి మాల అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన మాల అనేది అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఇంట్లోనే ఈజీగా మనమైతే రెడీ చేసేసుకోవచ్చు. Thank you for watching.